Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. Cast your burden on the Lord and he will sustain you. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 55 వర్సెస్ 22. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్న మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దేవుని యొక్క వాగ్దానం ఈ రోజున మనతో సెలవిస్తుంది. చూడండి, దేవుని మీద మనం విశ్వాసం ఉంచి ఆయన తట్టు తిరిగి మన యొక్క భారం అంతటిని కూడా, సమస్యలను కూడా, పరిస్థితులను కూడా, వ్యాధి బాధల నిమిత్తం సమస్తాన్ని దేవుని చెంతకు మనము పెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని కలుగ చేస్తాడు. మనకు ఆయన దగ్గర ఆదరణ దొరుకుతుంది. మనుషులైనటువంటి వారు తమ యొక్క జీవితాల మీద ఆశలన్నిటిని వదులుకొని కష్టాల్లోనూ నష్టాల్లోనూ తమకున్న బాధలను బట్టి బాధపడతారు, దుఃఖిస్తారు, లేదా ఇతరులతో పంచుకుంటారు. కానీ దేవుని యొద్దకు వచ్చి దేవుని చెంత పంచుకున్నట్లయితే దేవుడు మన యొక్క భారాన్నంతా కూడా తీసివేసే దేవుడై ఉన్నాడు. దావీదుకు కలిగిన బాధ నిమిత్తం దావీదు దేవుని చెంతకు చేరి ఉన్నాడు, దేవుని మీదే ఆధారపడి ఉన్నాడు. మరి మనుషులమైన మనం దేవుని చెంత ఆధారపడి మన యొక్క భారాన్నంతా దేవునికి తెలియపరచుకుంటే దేవుడు తప్పకుండా సమాధానాన్ని, సంతోషాన్ని, ఆదరణను కలిగించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టి అధికారకర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన పాదములు పట్టుకొని వేడుకొచ్చున్నాం దేవా. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ఫలింప చేయండి ప్రభా. మాకున్న పరిస్థితులు, మాకున్న భారం అంతటిని దేవా మీ పాద సన్నిధిని మోపుతున్నాం దేవా. నీవే సహాయం దయచేయండి ప్రభా. మమ్మలను ఆదుకోనండి ప్రభా. మనుషులు అయిన వారు మమ్మలను ఆదుకోలేక మమ్మలను విమర్శిస్తున్నారేమో, మమ్మలను అవమానిస్తున్నారేమో దేవా. నీవే నిజమైన దేవుడవని, నీవే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నావని నమ్ముచున్నాము దేవా. సహాయము దయచేయండి. వాగ్దానం నిమిత్తం ప్రతి కుటుంబ జీవితాలలో నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాలతోనూ ప్రభా, మెండైన ఆశీర్వాదాలతోనూ నిండు విశ్వాసం ఇచ్చిన వారముగా నీ బిడలంగా జీవించే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం ఇచ్చిన వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.